తెలుగు నెలల్లో కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. నెల రోజుల పాటు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఒక పక్క కార్తీక సోమవార వ్రతాలు, మరోపక్క వనభోజనాలు. నెలంతా ఆధ్యాత్మికత వికసించే ఏకైక మాసం కార్తీక మాసం. దీపావళి తరువాత రోజు నుంచే కార్తీక మాసం మొదలవుతుంది. హరిహరుల అనుగ్రహానికి అత్యంత అనువైన కార్తీక మాసం విశేషాలు మీకోసం. కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత వికసిస్తుంది. భక్తజనులంతా హరిహరుల అనుగ్రహం కోసం పూజల్లో మునిగి తేలుతుంటారు. తెల్లవారుజామునే తలారా స్నానం చేసి దేవాలయాలకు వెళ్లి భగవంతుడి కరుణ కోసం నిష్ఠగా పూజలు చేస్తారు. దక్షిణాయనంలో కార్తీక మాసం చాలా విశేషమైంది. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభమవుతున్నందున దీనికి కార్తీక మాసం అని పేరొచ్చింది. కార్తీకంలో ఎటు చూసినా దీపమే కనబడుతుంది. ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీక దీపమని పేరు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేసిన వారు ఉత్తమ గతులు పొందుతారని నమ్మకం. ఈ నెలలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత 10-11 అధ్యాయాలను పారాయణ చేస్తారో వారి పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. అలాగే శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరు పూలతో పూజిస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి ఆయనతో సమాన భోగాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివుణ్ణి చేరతారని విశ్వాసం. స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. కార్తీక మాసపు మరో విశిష్టత వనభోజనాలు. విష్ణుమూర్తికి ఇష్టమైన ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తుంటారు. ఈ మాసంలో ఏ రోజైనా వనభోజనాలకు అనుకూలమైంది. అయితే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాలు ఉత్తమమైనవిగా అంటుంటారు. వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి. మానవ సంబంధాలు మెరుగుపడేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి.